రైట్గా ఈనాడు దినపత్రిక రేటింగ్స్ ఇవాళ చూద్దాం. 14 తారీఖు 1వ నెల 2026. సో ఈనాడు దినపత్రికలో ఇవాళ ఏ వర్గాల ప్రాధాన్యత ఎంత ఉంది, ఈనాడు ఎందుకు బీసీలకు ప్రమాదకరం అనేది మనం ఒకసారి చూసుకుంటే వర్గాల వారీగా ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తుంది. కమ్మలకు, వెలమలకు, రెడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తుంది ఈనాడు దినపత్రిక. ఓసీ అగ్రకులాల వార్తలే 65 నుంచి 70% వార్తలు వాళ్ళవే ఉంటా ఉన్నాయి. ఇక బీసీలకు సంబంధించి కేవలం 15 నుంచి 18% వార్తలు మాత్రమే బీసీల వార్తలు ఉంటా ఉన్నాయి. ఇక ఎస్సీల వార్తలు వచ్చేసి 7 నుంచి 8% మాత్రమే, ఎస్టీలై 3 నుంచి 4% మాత్రమే, మైనార్టీలై 4 నుంచి 5% మాత్రమే ఈ ఈనాడు దినపత్రిక వార్తలు కవర్ చేస్తుంది. అంటే ఒకే అగ్రకులాలకు మనం అందిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ వార్తాపత్రిక అంటే అగ్రకుల భావజాలాన్ని వీళ్ళందరికీ రుద్దుతా ఉంది. ఎందుకు ఈనాడు దినపత్రిక ఎందుకు బీసీలకు ప్రమాదకరం అంటే కొన్ని పారామీటర్స్ పెట్టింది. అందులో బీసీలను పాలనలో భాగస్వాములుగా చూపించట్లేదట. పాలనలో వీళ్ళు భాగస్వాములు కాదు, వీళ్ళకు పాలనకు సంబంధం లేదన్నట్టుగా ఈనాడు దినపత్రిక వార్తలు ఉన్నాయట. అగ్రకుల నాయకత్వాన్ని సహజాధికారం లాగా ప్రొజెక్ట్ చేస్తుంది. అగ్రకులాలదే అయ్యజాగీర్ అన్నట్టుగా అధికారం వాళ్ళదే అయినట్టుగా, వాళ్ళే పట్టదారులు అన్నట్టుగా చూపిస్తా ఉందట. ఇక సామాజిక అసమానతలను ప్రశ్నించదు. ఎందుకు ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ వర్గాలకు ఏది అభివృద్ధి ఫలాలు దక్కట్లేదు, ఎందుకు బడ్జెట్, ఎందుకు రాజకీయ వాటా, ఎందుకు సామాజిక వాటా ఎందుకు దక్కట్లేదు అనేటువంటి అంశాల మీదే అడగాల్సినటువంటి ఈనాడు పత్రిక అడుగుతలేదట, సైలెంట్గా ఉందట. కుల ఆధారిత శక్తి నిర్మాణాన్ని నార్మలైజ్ చేస్తుంది. అంటే బీసీలంతా బలపడ్డప్పుడు దాన్ని నార్మల్ విషయంగా తీసి అడేస్తుందట. ఇక్కడ చూడు, కుల ఆధారిత శక్తి నిర్మాణాన్ని నార్మలైజ్ చేస్తుంది. నార్మల్గా ఒక 1,00,000 మంది బీసీ ఉద్యోగం గురించి మాట్లాడితే చిన్న విషయం. అదే 4 రెడ్లు కూర్చొని జానారెడ్డి ఇంట్లో మీటింగ్ పెడితే చాలా పెద్ద విషయము, బ్యానర్ వార్త, బలమైన వార్త. ఇది అందుకోసం ఇవాళ రేటింగ్ చూడండి. ఈనాడు దినపత్రిక రేటింగ్, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 2 రేటింగ్ వచ్చింది. అంటే మనం ఈనాడు దినపత్రిక ప్రమాదకరమైంది, ఇవాళ కొనడానికి, ఇవాళ కొనకూడదు దాన్ని అనేది చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట.